నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర బిక్టక్ స్వాగతం. నేను మీ రాజమౌళి. గజ్వేల్లో హైటెన్షన్ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి దూసుకెళ్లారు. కేసీఆర్ క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడి కూడా చేశారంటూ బాధకరమంటూ హరీష్ రావు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు గుండాలా ప్రవేశిస్తున్నారు ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఆదేశాలతో దాడి చేశారు తప్ప ఇంకా వేరే ఏది లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. నిజంగానే వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు అంటున్న నేపథ్యంలోనే అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది, ప్రోటోకాల్ను అనుసరించే పద్ధతులు ఎవరికి ఉన్నాయి అంటే మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప. అప్పుడున్నటువంటి సీఎం ఫోటోను ఎందుకు పెట్టలేకపోయారు, ఇప్పుడున్న సీఎం ఫోటోను ఎందుకు వద్దంటున్నారు అనేదే దానిపై ఇవాటి బిక్టక్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు బిక్టాక్లో పాల్గొంటున్నారు నారపరాజు నరసింహరావు గారు, విశ్లేషకులు. అదేవిధంగా అంబటి జోజిరెడ్డి గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ కూడా. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి అధికార ప్రతినిధి కూడా విజయ్ క్షత్రియ గారు కూడా మనతో లైవ్లో ఉన్నారు. ముందుగా నారపరాజు నరసింహరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, మొత్తం మీద రాజ్యాంగ విరుద్ధంగా ఈరోజు ఏదైతే అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, అటు మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, లేదంటే ఢిల్లీ కావచ్చు, మొత్తం మీద భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రధానంగా ఒక ముఖ్యమంత్రి ఫోటో ఏ రాష్ట్రానికైనా ఉండాల్సిందే. అదేవిధంగా గౌరవనీయులైన పూజ్యులైనటువంటి పెద్దలు అప్పటి మహాత్మా గాంధీ, అదేవిధంగా అందరు ఫోటోలు పెట్టుకుంటారు. ఏ నేపథ్యంలోనే ఒక రాజ్యాంగబద్ధంగా కూడా చట్టాన్ని అనుసరించి పొలిటికల్కి సంబంధించి ప్రతి ఒక్క ఆఫీసులలో కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసులలో కావచ్చు, లేదంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులలో కావచ్చు, మినిస్టర్ క్యాంప్ ఆఫీసులలో కావచ్చు, ఎవరికైనా కానీ సీఎం ఫోటో అనేది ఆనవాయితీగా వస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, అంతకుముందు కూడా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. కానీ ఈ మధ్య చూస్తే గత 9.5 ఏళ్ల సంవత్సరంలో అన్నీ ఉన్నా కానీ ఈ 2.5 సంవత్సరాల ఏళ్లలో సిరిసిల్ల, అదేవిధంగా ఏదైతే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సిద్దిపేట, అదేవిధంగా పటాన్ చెరువు, అదేవిధంగా ఈరోజు గజ్వేల్, వీటిలలో ఫోటోలు వద్దు మాకు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులలో ముఖ్యమంత్రి ఫోటో ఉండద్దు అంటూ కూడా చెప్పారు. చాలా రగడ జరిగింది. క్యాంప్ ఆఫీసులపై దాడి చేశారు, రాళ్ళు రువ్వుకున్నారు, అద్దాలు పాలు కొట్టుకున్నారు, ఇవన్నీ చూశారు. నిజంగా సమాజంకు ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఎవరేం చెప్తున్నారు? ఒక మంచిని ఖచ్చితంగా చూసే తప్పకుండా ఏ పార్టీ అయినా పాటించాలి, తప్పలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి సీఎం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడైతే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిన దాఖలాలు లేవు. కానీ సీఎం ఫోటో ఉంటే తప్పేంటి? గత సీఎం చేసినటువంటి ముఖ్యమంత్రి ఫోటో అప్పుడు అందరి దగ్గర ఉండే కదా, కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఉండే, బీజేపీ వాళ్ళ దగ్గర ఉండే, ప్రతి క్యాంప్ ఆఫీస్లో ఉంది కదా. మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు? ఇది ఎక్కడ న్యాయం అంటే లొల్లి పెట్టున్నారని. నిజంగానే సాక్షాత్తు ఈరోజు డీసీసీ అధ్యక్షునితో పాటు మిగతా కార్యకర్తలందరూ, కాంగ్రెస్ కార్యకర్తలందరూ వెళ్ళి నినాదాలు చేసి ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. రానివ్వకుండా రాళ్ళు రువ్వారు, అద్దాలు పగలగొట్టారు, ఎంత చేసి అయితే మొత్తం మీద ఫోటో పెట్టచ్చారు. నిజంగా ఎంతకు సంకేతం, జనానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇరు పార్టీలు, అలా చూడొచ్చు. రాజమౌళి గారు, మీకు మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి అందరికి కూడా శుభ సాయంత్రం. మనం చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ప్రజాస్వామ్యయుతంలో ఒక మంచి చర్చని తీసుకున్నామని నేను అనుకుంటున్నా. మనకు స్వతంత్రం వచ్చి అంటే రాజ్యాంగం ఏర్పడి దాదాపు సుమారుగా 76 సంవత్సరాలు కావస్తుంది. 76 సంవత్సరాలు అయింది. ఈ 76 సంవత్సరాల్లో 1950 జనవరి 26న మనకు అమల్లో వచ్చినటువంటి రాజ్యాంగాన్ని మనం దాదాపు 100కు పైసా చిలుకు సార్లు మనం దీన్ని అనేక మన అవసరాల కోసం, మారుతున్నటువంటి మార్పుల కోసం మనం రాజ్యాంగాన్ని మార్చుకున్నాం. మార్చుకోవడంలో తప్పేం లేదు, మార్చుకోవాలి కూడా. మార్చుకోకుండా 75 సంవత్సరాల క్రితం ఏ రోజైతే ఆ రోజున ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం ఇంకా దాన్నే కొనసాగించడం అనేటువంటిది కూడా అభివృద్ధికి అంత పునాది వేసేటువంటి ఇది కాదు అనేటువంటిది అందరి అభిప్రాయం. అందుకని మనం కారణాలు ఏమైనా, అది రాజకీయ కారణాలు కావచ్చు, లేకపోతే రాజ్యాంగాన్ని మార్చుకుంటే ప్రజలకు అవసరాలు, సౌకర్యాలు ఇంకొంచెం మరింత మెరుగైనటువంటి వ్యవస్థను అందించవచ్చు అనేటువంటి ఉద్దేశం కావచ్చు, రాజ్యాంగం అనేటువంటిది మార్చుకుంటూ వస్తున్నాం. మనకు కావాల్సినటువంటి మార్పులు చేసుకుంటూ వస్తున్నాం. దీంట్లో కూడా మళ్ళీ మంచి చెడు ఉంది, అది వేరే సబ్జెక్ట్.
ఈ ఈ ఈ కాలక్రమంలో మనం చూసినట్లయితే ఒక 30 సంవత్సరాల క్రితం రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు చూసినట్లయితే ఈ ప్రోటోకాల్ విధానం అది ఏదైనా కానివ్వండి రాజ్యాంగంలో ఉందా లేదా అనేటువంటి విషయం చూసినట్లయితే మనం అనేక రకాలైనటువంటి మార్పులని గతంలో అంటే మనం ఎవరూ గతంలో చూడలేదు కానీ మనం చదివినటువంటి విషయాలు మీడియా ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలకు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విషయాలకు హస్తిమ శకాంతం తేడా ఉంది. ఇది ఈ మార్పు అనేటువంటిది ఎందుకు వచ్చింది, ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే మనకు తెలిసినంత వరకు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వరకు వచ్చినట్లయితే 1982 తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ప్రాంతీయ పార్టీ అనేటువంటిది మొట్టమొదటిసారిగా మన ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి కొన్ని సాంప్రదాయాలు అవి సాంప్రదాయాలు కానివ్వండి లేకపోతే మన రాజ్యాంగంలో వచ్చినటువంటి ప్రోటోకాల్స్ కానివ్వండి కొన్నిటిని ఫాలో అవటం మానేశారు. ఆ మానేసిన తర్వాత వచ్చేటువంటి రాజకీయ పార్టీలు దాన్నే ఫాలో అయ్యాయి. తర్వాత క్రమం మారుతున్న కొద్దీ టర్మ్ మారుతున్న కొద్దీ ఏమవుతుందంటే వ్యవస్థ సెంట్రిక్ గా పార్టీ సెంట్రిక్ గా నడవాల్సినటువంటి పరిపాలన వ్యక్తి సెంట్రిక్ గా నడవటం ప్రారంభమైంది. ఇది నేను 2004 రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది కొంచెం మరింత ముందుకెళ్ళింది. అంటే పర్సన్ సెంట్రిక్ గా వ్యక్తి ఆధారమైనటువంటి రాజకీయాలు అనేటువంటివి మనం చూస్తూ వచ్చాం. ఇక రాష్ట్ర విభజన తర్వాత అయితే ఇంకా దీనికి ద్వారబంధాలు కిటికీలు తలుపులు ఏం లేవు. ఈ విషయం మనం ఎంత లోతుగా చర్చించుకొని ప్రజల్లోకి రాష్ట్ర విభజన ఏమో మనం ఎందుకోసం రాష్ట్రాన్ని విభజించుకోసుకున్నాం, బీఆర్ఎస్ చెప్తున్నటువంటిది 3 ట్యాగ్ లైన్స్: ఆత్మగౌరవము, నిధులు, నీళ్లు, నియామకాలు. తర్వాత రకరకాల వ్యక్తులు రకరకాల సిద్ధాంతాల వాళ్ళు కొంతమంది అన్నదమ్ములుగా విడిపోదాం, రాష్ట్రాలుగా విడిపోదాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం, రకరకాల ఏదైనా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చూసినట్లయితే ఇంకొంచెం రాజకీయాలు బ్రష్ పట్టాయి. మనం దీన్ని ఎవరి ముందైనా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు ఎట్లా బ్రష్ పట్టాయి? ఇంత రాజకీయ పార్టీల ఫిరాయింపులు, ఇంతకు ముందు కూడా పార్టీల ఫిరాయింపులు జరిగాయి. లేదా అంటే రాష్ట్ర విభజనతోనే ప్రారంభం కాలే, కానీ ఆ పార్టీ ఫిరాయింపులు కూడా ఏంటి, పార్టీకి రాజీనామా చేసిన తర్వాతనో లేకపోతే ఇప్పుడు ఏంటంటే ఏకంగా మంత్రులు కూడా అయ్యారు. తర్వాత ఇప్పుడైతే అసలు ఈ టర్ములో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనేటువంటి వ్యక్తి అసెంబ్లీకే రావట్లేదు. ఇంతకుముందు మనం ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల చరిత్ర చూసినట్లయితే అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాలేదు, తెలంగాణ రావట్లేదు. ఇవన్నీ మనం ప్రజాస్వామ్యానికి కానీ భావితరాలకు కానీ మనం ఏం సందేశం ఇస్తున్నాం, వ్యవస్థ ఎంత బలంగా ఉండాలి, ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యానికి అంత అందం, అంత అభివృద్ధికి అంత దోహదకారి అవుతుంది అనేటువంటి విషయాలు మనం చూసినట్లయితే ఈ రోజు మనం చూస్తున్నటువంటివి ఏంటి అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనుసరించినటువంటి విధానంలో తప్పులు ఉన్నాయి, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాల్లో తప్పులు ఉన్నాయి, గతంలో మన రాష్ట్రాన్ని 9.5-10 సంవత్సరాలు పరిపాలించినటువంటి భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏదైతే ఉందో వాళ్ళు అనుసరించినటువంటి విధానాల్లో కూడా తప్పులు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మనం ఈ రోజు చర్చించిన విషయానికి వస్తే ఫోటోలు ఉండాలి, గౌరవించాలి, ఆ యొక్క వ్యక్తులని కాదు మనం గౌరవించాల్సింది వ్యవస్థని, రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవించాలి. ముఖ్యమంత్రిని అందరూ గౌరవిస్తున్నారా? మనం ఎవరికి వాళ్ళు ఏ పార్టీకి ఆ పార్టీ ఆత్మవిమర్శన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మన ముఖ్యమంత్రిని గౌరవించాలని మనం ఒకవైపు చెప్తున్నటువంటి పార్టీ ప్రధానమంత్రిని గౌరవిస్తుందా? వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిని గౌరవిస్తున్నారా? ఇదంతా ఒకదానికి చైన్ సిస్టమ్. ఈ చైన్ సిస్టమ్ తప్పిపోకుండా, ఆ లింక్ తప్పిపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పౌర సమాజం మీద ఉంది, రాజకీయ పార్టీల మీద ఉంది, జ్యుడిషియరీ వ్యవస్థ మీద ఉంది, న్యాయ వ్యవస్థ మీద, అన్ని చట్ట వ్యవస్థల మీద కూడా ఉంది. అంటే ఇవన్నీ సక్రమంగా జరిగినప్పుడు మాత్రమే ఈ వ్యవస్థ లేకపోతే ప్రజాస్వామ్యం అనేటువంటిది 4 కాలాల పాటు అభివృద్ధిగా మనుగడ సాధిస్తుంది అనేటువంటి విషయంలో ఎవరికి ఎటువంటి సందేహం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విషయాలకు వస్తే మనం ఇప్పుడు ఎవరైనా కూడా మనం ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేటువంటి హక్కు ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోటోకాల్ ప్రకారం మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి యొక్క ఛాయాచిత్రం ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మళ్ళీ మనం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని చర్చ జరిగేటట్టు చేయడం అనేటువంటిది ఒక పద్ధతి. లేదు ఎవరైతే మనం ఏ ముఖ్యమంత్రి ఏ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అయితే, ఎమ్మెల్యే కార్యాలయంలో అయితే లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి గోండి ఈ యొక్క చట్టం ప్రకారం మాజీ ముఖ్యమంత్రి శాసనసభ్యుడి యొక్క క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చిత్రపటం ఉండాలి కాబట్టి మీరు పెట్టాలి అని చెప్పేసి శాంతియుతంగా
నిరసన చెప్పేటువంటి హక్కు ఉంటుంది కానీ ఈ పెట్టలేదు కాబట్టి దాడి చేయడం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు. అంటే మనం ఇక్కడ రెండు విషయాల్ని మనం ఐ మీన్ మనకు ఆ పదునైనటువంటి కత్తికి రెండు వైపుల పదును ఉందంటాం కదా, అట్లాగే ఈ విషయంలో వాళ్ళు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో పెట్టకపోవడం అనేటువంటిది ఎట్లయితే తప్పుందో, ఈ తప్పుని వాళ్ళు తమ చేతుల్లోకి ఆ విషయాన్ని తమ చేతుల్లోకి తీసుకొని దాడి చేయడం అనేటువంటిది మాత్రం మనందరం ఖండించాల్సిన విషయం. పెట్టాల్సిన బాధ్యత వాళ్ళు ఉంది. ఒకవేళ పెట్టకపోతే శాంతియుతంగా వాళ్ళకి తెలియజెప్పి దాన్ని పెట్టించగలిగేటువంటి పరిస్థితిలో వీలుండాలి. కానీ ఈ నిరసనల రూపంలో దాడులు చేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అనేటువంటిది. అంటే ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకుంటూ పోతుంటే రేపొద్దున వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళు ఇంకొంచెం మితిమీరి ఇంకేమైనా దాడి చేయొచ్చు. అంటే మనం చూపించినటువంటి లైన్ లోనే మన ఫాలోవర్స్ వస్తుంటారు. కాబట్టి దయచేసి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు సంయమనంతో, విఘ్నతతో, ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వారు కుటుంబానికి పెద్దన్న లాంటి వారు. ఒక మెట్టు దిగినా పర్వాలేదు, ఇబ్బంది లేదు, కానీ ప్రతిపక్షాలకు కొంచెం అవకాశం ఇచ్చేటువంటి ఆస్కారం వీళ్ళు కల్పించగలగాలి. అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళే దాడి చేశారనుకోండి, రేపు వచ్చే వాళ్ళు ఇంకొంచెం అటాక్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు పెట్టలేదు, వీళ్ళు పెట్టాలి, ఖచ్చితంగా ఉండి తీరాలి అని చెప్పేసి ప్రయత్నం చేయాలి తప్ప భౌతిక దాడులు అనేటువంటిది మంచిది కాదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్. ఏదైనా స్వార్థపరంగా ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప దాడులకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం ఇవ్వకూడదని ఉంది. దీని మీద నిజంగానే ఒకవేళ కనుక అలాంటివి జరిగితే కనుక అక్కడ రాజ్యాంగబద్ధంగా లేకపోయినా కానీ సంస్కృతికి భిన్నంగా, అంటే సంస్కృతికి సంబంధించి ఇప్పుడు గతంలో 9.5 సంవత్సరాలలో ఆ ముఖ్యమంత్రిని ఎలా మనం కొనియాడారో అదేవిధంగా ఇప్పుడు కూడా ఉండాలి. అది ఖచ్చితంగా ప్రోటోకాల్ నినాదము అని అన్నప్పుడు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒక గ్రామానికి వెళ్ళిన ఎమ్మెల్యేకు ఆ గ్రామ సర్పంచి ప్రథమ పౌరుడు కాబట్టి అతన్ని పిలవాలి. ఆ నేపథ్యంలోనే ఒక ముఖ్యమంత్రి కావచ్చు, లేకుంటే మంత్రులు కావచ్చు, ఎవరు ఆ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ ఎమ్మెల్యేను అక్కడికి పిలవాలి ఖచ్చితంగా. ఇది ఆల్రెడీ ఉన్నది, కానీ దీన్ని విస్మరించుకుపోతున్నారు. ఎందుకంటే ప్రోటోకాల్ లేకుండా, ప్రోటోకాల్ పాటించకుండా ఈ ఒక్కరొక్కరు నాకు నేనే రాజును అన్నట్టుగా చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు చెప్పినట్టు కూడా అది ఎంతవరకైనా కానీ తీసుకోవాలి, కొంత తీసుకోవాలి. ఏదైనా కానీ కొన్ని విషయాలు తీసుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళు ఎవరైనా కానీ ప్రతిపక్షమైనా కానీ చూసి తీసుకోవాలి. సో దీని మీద నిజంగానే ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కానీ తీసుకోవచ్చు. విజయక్షేత్రి గారు విజయక్షేత్రి గారు వినబడుతుంది నా వాయిస్ మీకు? వినబడుతుంది. మీరు ఫోన్ లైన్లో చెప్పినా పర్లేదు, మీకు సిగ్నల్ క్లారిటీ ఉంటుంది. ఒక్క నిమిషం మీరు కారు హోల్డ్లో చేసి ఆపుకొని మాట్లాడగలుగుతారా? చెప్పండి సార్. ఈరోజు జరిగిన విషయం ఏదైతే గత ముఖ్యమంత్రి 9.5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఫామ్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ లోపల ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆఫీస్ లోపల ప్రధానంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడం, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడం, దీన్నంతా కూడా రాజ్యాంగ విరుద్ధంగా కావచ్చు, లేదు అంటే చట్టాలకు అనుసరించకుండా కావచ్చు, లేదు అంటే విస్మరించుకుంటూ ఈ నేపథ్యంలోనే ప్రోటోకాల్ను పాటించట్లేదు అంటూ కూడా ఇప్పటి వరకు 4 చోట్ల చూసాం. నేపథ్యంలో ఈరోజు జరిగిన సంఘటనలో ఇది వివేతమైంది. దాడులు చేస్తున్నారు, ఇది సీఎం రేవంత్ రెడ్డి దాడి చేపిస్తున్నారనే దాంతో ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా రెక్టిఫై చేయడం జరిగింది. ఎలా చూడొచ్చండి? నిజంగా ఇది దాడి అనొచ్చా, లేకుంటే ఒక ఫోటో పెట్టుకుంటే మాకేందో నచ్చా, లేకుంటే అక్కడికైతే మాజీ సీఎం గారు ఇప్పటి వరకైతే వేయిన దాఖలాలు లేదు, అసెంబ్లీకే రావట్లేదు. అలాంటి నేపథ్యంలో అతను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళట్లేదు, ఫామ్ హౌస్కే పరిమితం అయ్యాడని చెప్తున్నారు. కానీ అక్కడ ఫోటో ఉంటే నష్టం ఏంటి? ప్రజాపాలన అంటూ ప్రతీకార పాలనకు గత 2.5 సంవత్సరాల క్రితము ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి ఇప్పటి వరకు ఆయన ప్రతీకారేచ్ఛతోటి రగిలిపోతూ 24 గంటలు కేసీఆర్ గారి కుటుంబం మీద, కేసీఆర్ గారి మీద దాడులు చేస్తూ వ్యక్తిగతంగా దాడులు చేయిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అది ప్రజలు చూస్తూ ఉన్నారు. అయితే మేమేమంటున్నామంటే, ఫోటో ఇష్యూ వచ్చి ఒక మాజీ ముఖ్యమంత్రి గారి అంటే ఎప్పుడు కూడా యుద్ధ రంగంలో ప్రజాస్వామ్యం ఉంది. వాస్తవంగా కూడా ఇంతకుముందు విశ్లేషకులు గారు చెప్పినట్టు
ప్రజాస్వామ్యబద్ధంగా ఒకరిని ఒకరు గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎప్పుడు కూడా ప్రతిపక్షం తర్వాత పాలకపక్షం మధ్యలో జరిగే ఇలాంటి యుద్ధ రంగంలో ఒక ముఖ్యమంత్రి స్థాయి మాజీ ముఖ్యమంత్రి అంటే నేను మీకు అడుగుతా ఉన్నా, గతంలో రేవంత్ రెడ్డి గారు లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేదు ఇప్పుడున్న ఏ మంత్రివర్గ సభ్యులైనా కేసీఆర్ గారి ఫోటో వాళ్ళ ఆఫీసులో పెట్టుకున్నారా? ఈ మొదటి ప్రశ్నకి జవాబు రావాలట వెళ్ళి. అయితే ఏందంటే అవగాహన లోపం కావచ్చు, వాస్తవంగా విశ్లేషకులు గారు కరెక్ట్. రాజ్యాంగం ఏం చెప్తానో ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ రాజకీయాలు చేయాలి, ప్రజా పరిపాలన చేయాలి అనేది రాజ్యాంగం చెప్తుంది. బట్ మరి ఈ విధంగా వాళ్ళు చేయనప్పుడు ఇక్కడ కేసీఆర్ గారి ఆఫీసులో లేనంత మాత్రాన దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాలి కదా ఎమ్మెల్యే గారు అని చెప్పి మాట్లాడే అర్హత, హక్కు వాళ్ళకున్నది, మనం కాదంటలే. కానీ దాడి చేసే హక్కు ఎక్కడిది? దాడి ఎవరు చేయమని చెప్పారు? ఎవరు ప్రేరేపించారు? వాళ్లకు ఆ కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు అంత ధైర్యం ఎక్కడిది? అంటే ఒకవేళ కేసీఆర్ గారు మరి ఆ ఎమ్మెల్యే క్వార్టర్లో ఉంటే, క్యాంప్ ఆఫీస్లో ఉంటే నిజంగా కూడా వ్యక్తిగతంగా ఆయన మీద దాడి చేసినట్టే కదా. ఇది ఎంతవరకు సమంజసం? ఈ దాడిని మేమైతే నిర్ద్వంద్వంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటివి మరి భవిష్యత్తులో జరగకుండా చూడాల్సిన బాధ్యత మరి రేవంత్ రెడ్డి గారిది, ప్రభుత్వాన్ని, అలాగే మరి పోలీస్ శాఖది. అయితే ఒకటేంటంటే ప్రతీకారేచ్ఛ అనేది అంటే ఎవరింటి కోసం ఎవరు చేయట్లేదండి. ప్రజల కోసం పరిపాలనలో మేము బాగా చేస్తాము, ఆయన కంటే ఎక్కువ అని చెప్పి ఒకరి మీద ఒకరు చెప్పుకొని వచ్చే సమూహాలు ఇవన్నీ. కానీ ఒకరి మీద ఒకరు ఈ విధంగా నిర్దాక్షిణ్యంగా ఒకరి మీద ఒకరు దారుడు పాల్పడితే వాళ్ళని రక్షించే నాథుడు ఎవడు అంటున్నా. అన్మని ప్రాణ నష్టం జరిగింది అనుకోండి, అప్పుడు ఎవరు జవాబుదారి? మేమే చేశామనుకోండి, జవాబుదారు ఎవరు? కాబట్టి ఇది కాంగ్రెస్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ మరి వాస్తవంగా కూడా వెనకాల భారతీయ జనతా పార్టీ అక్కడ మోదీ గారితోటి కుమ్మక్కైపోయి రేవంత్ రెడ్డి గారు వచ్చే కాలంలో ఇక్కడ కాంగ్రెస్ ను ఖతం చేయాలి, కాంగ్రెస్ అంటే ఇలాంటి చిల్లర కాంగ్రెస్ అని చెప్పి ప్రజలలో పోవాలి, కాంగ్రెస్ మీద ఉన్న ప్రేమ పోవాలి, ఇక్కడ మా బీఆర్ఎస్ మీద ఉన్న కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమను నశింపజేయాలనే ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు ద్వంద్వ వైఖరి వహిస్తూ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు తర్వాత మోదీ గారు చెప్తున్నటువంటి ఆలోచన విధానాన్ని అమలు చేస్తే ఇక వేరేది లేదని స్పష్టం అవుతా ఉన్నది. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నామండి. రైట్, నిజంగానే ఎవరికి ఎవరైనా దాడులు చేసుకోకూడదు, ఉన్నది ఖచ్చితంగా మాట్లాడాలి. దీనికి సంబంధించి కూడా ఏదైనా ప్రజోపకరంగా వారికి వీరికి వారు ఎవరైనా కానీ ఫోటోకు అనుసరించి అది రాజ్యాంగ విరుద్ధమా రాజ్యాంగేతరమా అనే దానికంటే ఫస్ట్ ఫోటోను పెట్టాలంటే ఖచ్చితంగా దానికి వెళ్ళి మాట్లాడాలి, లేదంటే తీసుకోవాలి, మాట్లాడాలి. గత ప్రభుత్వం చేసిన నేపథ్యంలోనే గత పాలకులు చూశారా లేదా అనే కంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పెట్టుకున్నారా లేదా అనేది వాళ్ళు విమర్శన చేసుకుంటారు. దానికి దాడి చేయాల్సిన పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే గతంలో మీరు అన్నట్టు ఇంకొక ఉదాహరణ చెప్తా రాజమౌళి గారు, ఇంకొక ఉదాహరణ చెప్తా. ఈరోజు ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి గారి ఫోటో కేసీఆర్ గారు మా ఎమ్మెల్యేలు మా మాజీ మంత్రులు పెట్టుకున్నారే అనుకుందాం, కార్యకర్తలు హర్షిస్తారా? మీరు దీన్ని కూడా ఈ ట్విస్ట్ కూడా ఆలోచన చెయ్యాలి. సో అంటే రాజ్యాంగం లోపల ఇప్పుడు అంటే బీఆర్ఎస్ కార్యకర్తను వేరు చేసి బీఆర్ఎస్ కార్యకర్తలకు గవర్నమెంట్ సంబంధం లేకుండానే ఉంటుందా? నేను ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే ఫోటో గిట్ట పెట్టుకుంటే కార్యకర్తలు మా బీఆర్ఎస్ కార్యకర్తలు సహిస్తారా అంటే సహించకుండా ఏం చేస్తారండి? చేయాలి కదా. ఎందుకంటే ఈ గవర్నమెంట్ కు సంబంధించి ఈ ముఖ్యమంత్రి ఎవరైనా కానీ అట్లనే రేవంత్ రెడ్డి గారు వినండి, రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడున్న మంత్రులు కానీ లేదు ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 64 మంది మా కేసీఆర్ గారి ఫోటో మా మంత్రుల ఫోటో ఒకవేళ వాళ్ళ ఆఫీసులలో పెట్టుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు హర్షిస్తారా? అంటే ఇది ధర్మయుద్ధము, ప్రజాస్వామ్యబద్ధంగా సో అది ధర్మయుద్ధం. దానికి సంబంధించి కార్యకర్తలు ఒప్పించుకునే బాధ్యత నాయకుడికి ఉంటే నాయకుడు అంటేనే కార్యకర్తలు ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన పద్ధతి ఉంది.
రైట్ రైట్ ఒక్క నిమిషం మీ వాయిస్ అంత క్లారిటీగా లేదు మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఎస్ అమ్మటి జోజిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ 9.5 సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఫోటో మాత్రమే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులలో ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకని బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులలో పెట్టుకోవట్లేదు? ఇప్పటికీ ఇది 4వసారి. ఈరోజు జరిగిందంతా 4వసారి. సిరిసిల్ల, సిద్దిపేట, ఇదే విధంగా పటాన్చెరు, ఆ విధంగానే ఇలా గజ్వేల్, ఈ 4 ఎక్కడ చూసినా కానీ వాస్తవానికి ఎవరు ఆ ప్లేసులలో ఉండకపోవచ్చు, ఒకరిద్దరు తప్ప. కానీ ఈ నేపథ్యంలోనే ఎక్కడ చూసినా కానీ ఫోటో పెట్టుకుంటే సంబంధాలు ఏంటి, పెట్టకుంటే సంబంధాలు ఏంటి అంటే ఈగో సాటిస్ఫాక్షన్ కోసమేనా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదా? ఎలా చూడొచ్చండి? ప్యానెల్లో ఉన్న వారికి అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు క్యాంపు కార్యాలయాలైనా ప్రభుత్వ కార్యాలయాలైనా ఇది ప్రజల సొమ్ముతో కట్టబడిన ఒక్క నిమిషం మీట్లో పెట్టుకోండి, మిగతా వాళ్ళు కొద్దిగా మీట్లో పెట్టుకోండి. రైట్, కంటిన్యూ జోజిరెడ్డి గారు. తెలియవచ్చు. వాయిస్ వస్తుందా? యా, కంటిన్యూ. ఈ రోజు మనము గమనించినట్టయితే ఈ ప్రభుత్వ బంగళాలు ఇవన్నీ కూడా ప్రజల సొమ్ముతో కట్టబడ్డాయి అన్నమాట. సో దీంట్లో అది కేసీఆర్ గారు ఇవాళ ఉండొచ్చు, రేపు పొద్దున ఇంకొకరు రావచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోటో పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తున్న ఇష్యూ ఇది. అంతే తప్ప అక్కడ కేసీఆర్ గారిది ఉండాలి లేకపోతే ఇంకొకటి ఉండాలి, అది మీ పార్టీ ఆఫీసులలో మీరు పెట్టుకుంటారా పెట్టుకోరా అనేది సెకండ్ ఇష్యూ. అది పెట్టుకోరు ఎవరు కూడా, ఎవరి ప్రతిపక్ష పనులు ఎవరిని తీసుకొచ్చి ఇంకో ఫోటో అయితే పెట్టుకోరు కదా. జనరల్ గా ఇంతకుముందు గాంధీది, నేతాజీది, లేకపోతే చనిపోయిన ప్రధానమంత్రుల్లో ఇందిరాగాంధీదో, రాజీవ్ గాంధీదో, లేకపోతే ఇంకొకరిలో పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, కంపల్సరీగా తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యంగా కేసీఆర్ గారు ప్రతి పోలీస్ స్టేషన్ కావచ్చు, ప్రతి ఆఫీసులలో ఫోటో అనేది సిస్టమ్ తీసుకొచ్చారు, పెట్టుకుంటూ పోతున్నారు. కానీ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేగా ఆయన ప్రతిపక్ష హోదా ఉన్నట్టే కానీ ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండి పని అయితే ప్రజల కోసం అయితే పని చేయట్లేదు. ఒక హోదా, సెక్యూరిటీ, గవర్నమెంట్ నుంచి కోట్లాది రూపాయల ఖర్చులు పెట్టడానికి తప్ప దేనికి పనికి రావట్లేదు. ఎందుకంటే ప్రజల సొమ్ము ఆ విధంగా దాన్ని ఇది చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఈ ఫోటో కాడికి వచ్చినప్పుడు దాడి చేయడం తప్పే, ఎవరు ఏమైనా కూడా దాడి చేయడం తప్పే. కానీ అక్కడ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వారి బాధ్యత కూడా, అక్కడ పిఎల్ గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని కూడా ఇస్తారు ఒక ఎమ్మెల్యేకి, వారిని ఇచ్చినప్పుడు వాళ్ళ బాధ్యత కూడా అక్కడ ముఖ్యమంత్రి ఫోటో ఉందా లేదా అని చెప్పేసి కలెక్టర్ గారికో లేకపోతే ప్రోటోకాల్ ఆఫీసర్ కో ఇవ్వాల్సిన బాధ్యత కూడా అక్కడ ఆఫీసర్ ఉంటుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు, అది కాంగ్రెసా, టీడీపీయా, లేకపోతే ఇంకోరా కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి, ప్రజలకి ముఖ్యమంత్రి, తెలంగాణకి ముఖ్యమంత్రి. సో వారి ఫోటో కంపల్సరీగా పెట్టాల్సిన బాధ్యత ఏ ఎమ్మెల్యేకైనా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ బిల్డింగ్, ఇట్ ఈస్ నాట్ ఏ పర్సనల్ బిల్డింగ్. సో అది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇవాళ నిజంగా చెప్పాలి అని అంటే, నేను మొన్న ఇంతకు ముందు కూడా మీకు డిస్కషన్ లో కూడా చెప్పడం జరిగింది, కేసీఆర్ గారికి ప్రతిపక్ష హోదా తీసేసి హరీష్ రావుకో లేకపోతే ఇంకొకరికో ఇస్తేనే బెటర్ ఏమో నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రజల పక్షాన ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేంత టైము వేరే వాళ్ళకి ఇవ్వరు. ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ప్రజల గురించి ఎక్కువ మాట్లాడగలుగుతారు. కానీ కేసీఆర్ గారు ప్రతిపక్ష హోదా తీసుకున్నదే తప్ప ఎక్కడ కూడా ప్రతిపక్ష హోదా తగ్గట్టుగా ఇవాళ వరకు అసెంబ్లీకి ఒకసారి ఏమొచ్చారు, అటెండెన్స్ కోసం వచ్చారు. ఎందుకంటే ఎవ్రీ మంత్ డబ్బులు రావాలి, దానికి కావాల్సిన మిగతా అన్ని కూడా డబ్బుల కోసమే వచ్చినట్టు ఉంది తప్ప ప్రజల కోసం ఎక్కడ కూడా వచ్చినట్టు కనపడలేదు. ఇవాళ కొంతమంది చెప్తున్నారు ఏమని, జాతిపిత అది ఇది అని. జాతిపిత అయినా ఎవరైనా కూడా ప్రజల కోసం ఇప్పుడే కదండి. తెలంగాణ ఇంత కష్టపడి తెచ్చినప్పుడు ఆత్మగౌరవము, నీళ్లు, నిధులు ఏది జరిగింది? నీళ్ళ మీద కుంభకోణాలే చూపిస్తున్నారు. అదేవిధంగా జోజిరెడ్డి గారు, ఏ పార్టీ అయినా కూడా ఇవాళ గౌరవం ఎక్కడ ఇస్తున్నారు మీరు? ఆత్మగౌరవం అంటే ఏంటిది? ఆత్మగౌరవం అంటే వేరే పాకిస్తాన్ లో పోయి పెట్టమనలేదు కదా, గవర్నమెంట్ బంగ్లాలో పెట్టమంటున్నారు. మీ పార్టీ ఆఫీస్ లో పెట్టుకోమని చెప్పట్లేదు ఎక్కడ కూడా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారు
ఖచ్చితంగా వాళ్ళ పార్టీ అధ్యక్షుడిగా కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా కావచ్చు, ప్రతి ఎమ్మెల్యే టిఆర్ఎస్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏ పార్టీ అయినా కూడా కంపల్సరిగా ముఖ్యమంత్రి ఫోటో, అది రేవంత్ రెడ్డి ఇంకోటా కాదు, ముఖ్యమంత్రి ఫోటో అనేది కంపల్సరీగా పెట్టాల్సింది. ఇంకోటి ప్రతి దానికి ముఖ్యమంత్రి దాడి చేపించాడు, ముఖ్యమంత్రి ఈ ఫోటో పెట్టలేదు నాది అని చెప్పేసి ఇంటెలిజెన్స్ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా, లేకపోతే ప్రతి దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది ఏమండి? ఎవరో ఒక కార్యకర్తలో ఒక లీడర్లో ఎవరో చూస్తాడు, మా ఫోటో లేదు కాబట్టి వాడికి పేరు రావాలా, మీడియాలో పేరు రావాలా అనే ఉద్దేశంతో పెట్టుకుంటూ పోతున్నారు, గొడవలు పెడుతున్నారు. కానీ అది పద్ధతి కాదు. గవర్నమెంట్ కూడా హెచ్చరించాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా ఉంటే అఫీషియల్ గా లెటర్ కలెక్టర్కి ఇచ్చేసి ఈ ఫోటో పెట్టించండి, లేకపోతే మాత్రం బాగుండదనో, లేకపోతే ఆర్డర్ తీసుకురావడం ఇట్లాంటివి చేయాలి తప్ప దాడులు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మళ్ళా ప్రభుత్వ సొమ్మే, మళ్ళా ప్రజల సొమ్మునే అక్కడ ఖర్చు పెట్టాలి. ఇప్పుడు కేసులు అనేది సెకండ్ ఇష్యూ అండి, కేసులతో అయ్యేది ఏం లేదు వాళ్ళకి. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే మళ్ళా జోజిరెడ్డి గారు, ఎస్ డాక్టర్ శివకుమార్ గారు గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఎస్, ఇప్పటి వరకు మనం ఉదయం నుంచి చూస్తున్నాం కదా, ఈ నేపథ్యంలోనే ఒక ఆరోపణలు, ఎందుకనంటే దాడి చేశారు, ఒక వందలాది మంది వచ్చి ఒక గుండాల్లాగా దాడి చేశారు, దీనికి కారకుడు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి, అతని అనుమతితోటే తీసుకొని తప్ప అనుమతి లేనిది మాత్రం రాలేదు, ఒక ఫోటో తీసుకొని వచ్చేసి ఫోటో కోసం అంటూ దాడి చేశారు, అది ఏదబద్ధమైంది, కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేది అనేది కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ కంప్లైంట్ కూడా ఏం జరిగింది, నిజంగా ఈ దాడి వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉంది ఖచ్చితంగా అనేది మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎలా చూడొచ్చండి? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ముందుగా రాజమౌళి గారు ఫస్ట్ విజయ క్షేత్ర మాట్లాడిన దానికి నేను ఫస్ట్ ఖండిస్తున్నా. ఎందుకంటే అది ఆల్రెడీ గవర్నమెంట్ క్యాంప్ కార్యాలయం లాగా, ఒక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అంటే అది ఆల్రెడీ గవర్నమెంట్ మిషనరీ మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు జోజిరెడ్డి గారు చెప్పినాడు, అది ఆల్రెడీ గవర్నమెంట్ స్పెండ్ చేస్తున్న డబ్బులు. ఈరోజు ఇప్పటివరకు మన కేసీఆర్ అసెంబ్లీలో వచ్చో, లేకపోతే ప్రజా సమస్యల మీద మాట్లాడడమో, లేకపోతే ఇంకేదో ఆయన లేదు. గతంలో కూడా ఫామ్ హౌస్ లో వండుకోడు, ఇప్పుడు కూడా మళ్ళీ ఫామ్ హౌస్, ఇప్పుడు అప్పుడన్నా కనీసం అక్కడి నుంచి ఏదైనా ప్రెస్ మాట్లాడుతుండే, ఇప్పుడు లేదు. ఒక ఆపోజిషన్ లీడరు ఆయన ఆఫీస్లోనే ఆయన తీసుకొచ్చిన నిర్ణయాన్ని ఆయన పాటిస్తలేడంటే ఆయన తప్పు కింద భావిస్తాం. ఒకవేళ నిజంగా దీని వెనకాల రేవంత్ రెడ్డి గారు కుట్ర ఉంది, నా ఫోటో పెట్టలేదు ఆడ పెట్టు అంటే రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు. వచ్చిన సేమ్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే మీ గేట్లు బద్దలు కొడతాను ఎట్లయితే చెప్పిండో, కంచెలు బద్ద కొడతాను ఎట్లా చెప్పిండో, అదే రకంగా ఇవి కూడా ఎప్పుడో చేసేస్తుండే. ఆయన ఆ ఉద్దేశం కాదు, నేను ఆల్రెడీ భేషజాల గోను, లేకపోతే మొత్తానికి ఏమంటారు, నేను ఇమ్యూనిటీ తీసుకోను అనే రకంగా కూడా మాట్లాడడం జరిగింది. కానీ వీళ్ళు మాట్లాడేది ఇంత మూర్ఖత్వంగా మాట్లాడుతుంటే నిజంగా కూడా కేసీఆర్ తీసుకొచ్చిండు. ఇప్పుడు ఇంతకుముందు జోజిరెడ్డి గారు చెప్పినట్టు ఎమ్మెల్యే ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ముఖ్యమంత్రిది ఫోటో పెట్టడం ప్రోటోకాల్. ప్రతి ఆఫీస్ లో గవర్నమెంట్ కి సంబంధించిన, తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించిన ఆఫీసులలో అన్నింటిలో కూడా ముఖ్యమంత్రి ఫోటో ఉండాలనేది ప్రోటోకాల్ అనేది ఒక నిర్ణయం అయిన తర్వాత, ఆ నిర్ణయం చేసింది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ అయినాక, ఇప్పుడు ప్రస్తుతానికి ఆయననే అది అమలు చేయకపోవడం ఎంత మటుకు కరెక్టు? అదే కాకుండా ఇటు మళ్ళా మీదికెళ్ళి ఉల్టా బీఆర్ఎస్ నాయకులు కానీ మమ్మల్ని దాడి చేసిర్రు, ఫోటో పెట్టని లేదంటే ఫోటో తీసుకుపోయి కార్యకర్తలు అక్కడ లేదు కాబట్టి ఆ నియోజకవర్గం ప్రజలు, లేకపోతే ఆ క్యాంప్ కార్యాలయం దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరో ఫోటో పెట్టడానికి వాళ్ళు ప్లాన్ చేసుకొని పోయిండొచ్చు. సరే పోయి ఏముంది, ఫోటో పెట్టలేం కదా పెట్టండి అని చెప్పి అక్కడ ఉన్న అధికారులకు ఎవరికో చెప్తుంటే అయిపోయేది. వాళ్ళని అడ్డుకొని వాళ్ళ మీదకి దాడి చేస్తే ప్రతి దాడి చేసిండొచ్చు. వాళ్ళని అడ్డుకోవడం పోతేనే మొత్తం వాళ్ళు దాడి చేసిండ్రు అనే దానికి సాక్ష్యాధారాలు ఏమున్నాయి? మళ్ళీ బీఆర్ఎస్ ఉల్టా పోయి కంప్లైంట్ చేస్తాం, అది చేస్తామంటే అదే దొంగనే మళ్ళా పోయి దొంగ అన్నట్టు ఉంది పరిస్థితి. ఇది మంచి పద్ధతి కాదు. ఇంకోటి, తెలంగాణలో ఒక సామెత ఉంది, మొగంది దీన్ని మీడియన్ పాట పాడతారు అంటారు. ఇట్లా ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, 2.5 సంవత్సరాలు అయింది. మీ తప్పిదాలని ఇంకా చూసుకుంటాం, మీరే అధికారంలో ఉన్నాము, 2.5 సంవత్సరాలు అయిపోయింది, మిమ్మల్ని ప్రజలు తిరస్కరించిన అన్నాక కూడా మేము అధికారంలో ఉన్నాము, మాదే అధికారం నడుస్తుందని అటు హరీష్ రావు కానీ, ఆ కేటీఆర్ కానీ, మిగతా వాళ్ళు
వాళ్ళు ఏ భ్రమలో మాట్లాడుతున్నారో వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలి. దాంతో పాటు ఇప్పుడు విజయ క్షేత్ర ఎవరైతే ఉన్నాడో సెకండ్ లైన్ లీడర్‌షిప్ ఆయన గూడా ఈ మా కార్యకర్తలు ఒప్పుకుంటారు. మీ కార్యకర్తలు ఎవరండి? మీ ఇంట్లో పెట్టుకుంటే మీ కార్యకర్త మీ ఇంటికొచ్చి మేము ఫోటో పెడితే కార్యకర్తలు అంటున్నారు అనుకుందాం. లేదా కేసీఆర్ సొంత ఇల్లు ఏదైతే ఉందో అందులో పోయి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టమంటే మీరు దానికి అబ్జెక్షన్ చేసిర్రంటే నడుస్తది. అరే! అధికారికంగా మీరు తీసుకున్న నిర్ణయమే గతంలో మీరు ప్రభుత్వం నడిపినప్పుడు 9.5 సంవత్సరాలు మొత్తానికి తెలంగాణను తెరలు చేసేసిర్రు. మొత్తానికి అప్పుల పాలు చేసేసిర్రు. దోపిడి దొంగలా దోచుకున్నారు. ఇంకా గూడా మీకు బుద్ధి మారతలేదు. మళ్ళా మీరే ఏం చెప్తారు? నీళ్లు, నిధులు, నియామకాలు, ఓ ప్రోటోకాల్ పాటించాలా, ఓ పద్ధతి పాటించాలా. మీరు ప్రోటోకాల్ ఎవరిది పాటించిర్రు ఇప్పటిదాకా? ఆల్రెడీ ఉద్యమంలో పనిచేసినోళ్ళకి ఎవరికి ఒక అధికార పదవి గాని ఒకటి లేదు. దోపిడి దొంగల్లాగా మీకు సపోర్ట్ చేసేటోళ్ళకి, మీ బినాములకే అన్ని ఇచ్చుకున్నారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలైనాక కూడా ఇంకా మీకు బుద్ధి వస్తలేదంటే, ఇంకా మీకు ఎప్పుడు బుద్ధి వస్తదో ఇగ అది ఆ భగవంతునికే తెలవాల. ఎందుకంటే ఒక సిస్టమ్ అనేది తీసుకొచ్చినప్పుడు ఆ సిస్టమ్‌ని పాటించాల. లేదు ఇప్పుడు ఇప్పుడు జోజిరెడ్డి గారు చెప్పినట్టు కేసీఆర్‌కి నిజంగా ప్రతిపక్ష హోదా నీకు అక్కర్లేదు, నాకు చేతనైతలేదు, నేను వయసు మీద పడ్డది, నేను కోర్టుకు రాలేను అని ఎట్లయితే నువ్వు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నావో, ఇమ్మీడియేట్‌గా మిగతా మీ సెకండ్ లైన్ లీడర్‌షిప్ బీసీలకో, ఎస్సీలకో ఎవరికో మీ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చేసేయి, అపోజిషన్ లీడర్ ఇచ్చేయి. ఇంకా నువ్వు నీ కొడుకు అంతా మీ ఫ్యామిలీ ఉండాలనే గతంలో మిమ్మల్ని తిట్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రజలు. ఇంకా గూడా మీరు ఇప్పుడు జోజిరెడ్డి గారు అన్నట్టు హరీష్ రావుకో ఇయ్యి, కేటీఆర్‌కో ఇయ్యి, ఇంకెవనికో ఇయ్యి, కవితకు ఇవన్నీ బేకార్ మాటలు. ఆడ ఎవడన్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ లీడర్లుంటే వాళ్ళకియ్యండి. వాళ్ళు మీకంటే అది కూడా పొరపాటున కూడా సమర్థవంతంగా నడిపిస్తారు. జరగదన్నా. వాళ్ళ అన్నా, కుటుంబంలో తప్ప వేరే వాళ్ళకి ఇయ్యరు. అది గుర్తుపెట్టుకోండి. ఇయ్యకపోతే అది ప్రజాస్వామ్యం ఎట్లయితది? అది ప్రజాస్వామ్య పార్టీ ఎట్లయితది? ఒకసారి మనం కూడా ఆలోచించాలా. మొత్తానికి ఆడ ఎస్సీ, ఎస్టీ, బీసీ లీడర్లు, ఓసీ లీడర్లు ఎంతమంది ఉన్నారు? ఎవనికో ఇయ్యమని చెప్పు. ఎవరు నువ్వు ఇయ్యరు. నువ్వు అట్లా మా కుటుంబం తప్ప ఇంకొకరు ఉండొద్దు. ఆ! ఇంగ మీ కుటుంబమే అనుకుంటే మీ కుటుంబమే ఉద్యమం చేసేదుంటే మరెందుకు ప్రజలంతా ప్రేరేపించిండ్రు, అది చేసినాం రెచ్చగొట్టిండ్రు? అయిపోయింది. చేసినాము. మాకు కావాల్సింది మేము సంపాదించుకున్నాం అయిపోయింది. మ్యాటర్ ఏంటి అక్కడ. ఆ! అదే మీరు సంపాదించుకొని చెప్పినట్టు మీరు వినాలా. భగవంతుడున్నాడు. మొత్తానికి భగవంతుడుండు. ఎప్పుడు ఎవరికి ఏం చురుకు పెట్టాలో పెడతానే ఉన్నాడు. ఆళ్ళకింకా బుద్ధి వస్తలేదు. ఇంకెప్పుడు బుద్ధి వస్తదో ఆళ్ళకి. మొత్తానికి ప్రజలు ఆల్రెడీ తిరస్కరించిండ్రు. మిమ్మల్ని పక్కన పెట్టిండ్రు. మీతో సంబంధం లేదన్నారు. 2.5 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి, మంత్రివర్గంలో గాని, ప్రతి దగ్గర గాని ఒక సమిష్టిగా పోతున్నారు. పోనీయండి. మీరు నిజంగా గూడా మీ పరిపాలనలో దాచుకున్నారు. ఇప్పుడు కనీసం జరిగే ప్రభుత్వంలోనన్నా చేస్తామంటున్నారు. అప్పుల రాష్ట్రం చేసిపోతే మీ అప్పులకే 6,500 కోట్లు కట్టడం అయితుంది. మజాక్ కాదది. బుద్ధుండాలా. అసలు నిజంగా గూడా రేవంత్ రెడ్డికి నా ఒక సూచన లేకపోతే నా ఆలోచన ఖచ్చితంగా వాళ్ళ ఆస్తులను జప్తు చేసి నిజంగా ఏదైతే ఎలక్షన్‌లో మనం ముందు మాట్లాడినామో అట్లా జప్తు చేసి నిజంగా గూడా అప్పులు కట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నా. రాజమౌళి గారు రాజమౌళి గారు లేరా? అదే రాజమౌళి గారు చెప్పండి. హలో. గౌరవ డాక్టర్ గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఉమ్. ఈరోజు అమరవీరుల గురించి మాట్లాడుకుంటా ఎవరైతే తెలంగాణ పోరాట వీరులు ఉన్నారో వాళ్ళు ఎమ్మడి పిస్టోల్ పట్టుకొని ఎమ్మడి పడ్డటువంటి ఒక ఒక్కసారి మీ వీడియో ఆన్ చేసుకోండి. ద్రోహి ముఖ్యమంత్రి వీడియో ఆన్ చేసుకోండి. మీ వీడియో ఆన్ చేసుకోండి. దయచేసి వీడియో ఆన్ చేసుకోండి. మా కూడా రైట్. నరసింగరావు గారు నిజంగా ఒక్క నిమిషం అండి. ఆయన మేము గౌరవించాలి. బీసీఆర్ ఏం ముచ్చట నరసింగరావు గారు. విజయార్య గారు మీ వాయిస్ క్లియర్ లేదు. రేవంత్ రెడ్డి చెప్తున్నారు కేసీఆర్ గారే నాకు గురువు లాంటి వాడు. ఫస్ట్ రాజకీయాల్లో తీసుకొచ్చిందని మరి ఇప్పుడు ఆ గురువుని వేద్దామా లేకపోతే ఈ రేవంత్ రెడ్డిని వేద్దామా? ఎస్ పోన్ నరసింగరావు గారు నిజంగా అంటే ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా ఆ గవర్నమెంట్ నడిపించే ముఖ్యమంత్రి హోదా ఆ ముఖ్యమంత్రికే ఉన్నటువంటి నేపథ్యంలో గౌరవప్రదం. అంటే ముఖ్యమంత్రి అంటేనే గౌరవప్రదం. సరే ఏదైనా కానీ పార్టీ ఆఫీసులలో ఎవరు కూడా పెట్టుకోరు. సొంత పార్టీ ఆఫీస్ కాబట్టి అది పెట్టుకోరు. కానీ ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే అది
ప్రజలకు సంబంధించింది, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి. ఈ నేపథ్యంలోనే ఆ ప్రభుత్వాన్ని నడిపే ఒక ముఖ్యమంత్రి ఫోటో పెట్టకూడదు అనే రాజ్యాంగం ఎక్కడైనా ఉందా? లేదంటే అది గౌరవ పదం, గౌరవించుకోవడం అనేది క్లారిటీగా. ఇక ఇంకా గౌరవంగా అంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది, అక్కడ డిప్యూటీ సీఎం ఫోటో కూడా పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యం అంటే తీసుకున్నారు, ఆ నిర్ణయం తీసుకున్నారు. సో ఆ నిర్ణయం ఇక్కడ తీసుకోమని కాదు, కానీ మీరు అనుసరించిన విధానాన్ని ఇంకొకరు అనుసరిస్తే తప్పేంటి అనేది చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది. అంటే ఒకవేళ దాడి చేయాల్సి వచ్చింది అని అంటే మేము ఏదో కోపం మీద అద్దాలు పగలగొట్టాం తప్ప ఎవరి మీద దాడి చేయలేదు. అసలు ఆయన అసెంబ్లీకే రాని వ్యక్తి ఇక క్యాంప్ ఆఫీసులోకి ఏమొస్తాడు, ఒక ఫామ్ హౌస్ తప్ప అతనికి ఏం తెలియదు అనేది మాట్లాడుకుంటున్నారు. నిజంగా ఈ దాడి హేనీయం అనేది చట్టబద్ధత కరెక్ట్ కాదు, కానీ క్యాంప్ ఆఫీసులో ఒక ముఖ్యమంత్రి ఫోటో పెట్టకూడదు అనే సిద్ధాంత ధోరణి ఎందుకు వస్తుంది? రెండు విషయాలండి. మొట్టమొదట విజయక్షేత్ర గారు ఒక మాట మాట్లాడారు, దాన్ని మనం అందరం కూడా రాంగ్ సిగ్నల్స్ మన ప్రజల్లోకి వెళ్ళకూడదు. ఏంటంటే క్యాడర్ అనేటువంటిది అంగీకరిస్తుందారండి. ఈ క్యాడర్ అంగీకరించేటువంటి దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పగలుగుతాను. ఇప్పుడు మనం దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశారు. మన ప్రజాస్వామ్యంలో అంటే ఏంటి, మెజారిటీ అనేటువంటిది అసెంబ్లీలో 67 మందో 68 మందో కాంగ్రెస్ బలం ఉంది కాబట్టి ఆ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఆ నిర్ణయాన్ని అనుమతిస్తున్నాయి, అంగీకరిస్తున్నాయి. అలా అని అంటే అక్కడ వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు అంగీకరిస్తున్నప్పుడు మీరు దాన్ని ఓకే చెప్పలేరు కదా. కాబట్టి ఇక్కడ క్యాడర్ కోసమో లేకపోతే ఇంకొకరి కోసమో ప్రజాస్వామ్యపతంగా మనకు అనేక సంవత్సరాలుగా అనూచానంగా వస్తున్నటువంటి ఆచారాలు సంప్రదాయాలు ఏవైతున్నాయో వాటిని పరంగా పెట్టాల్సినటువంటి అవసరం లేదు. తప్పుంటే తప్పనే అనాలి, ఒప్పుంటే ఒప్పనే అనాలి. అప్పుడే మన యొక్క విలువ అనేటువంటిది ఇంకొంచెం పెరుగుతుంది తప్ప అట్లా మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం మన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పడం వల్ల ఈ అభిప్రాయం తెలియకుండా పార్టీ మీదకి వెళ్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మన శంకర్లాల్ గారు వారు మాట్లాడింది కూడా ఏంటంటే దాడి చేశారులేండి అన్నారు. అది కూడా తప్పే. దేనికంటే మనం రెండు వైపులు చూడాల్సినటువంటి ఉంది. వాళ్ళు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు మనం టీవీలో చూస్తుంటే వాళ్ళు కాంగ్రెస్ జెండాలు పట్టుకుని వెళ్తున్నారు. అక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓకో ఆర్డీఓకో ఎస్ఐకో ఒక మెమరాండం ఇచ్చి మేము ఇక్కడ ఇట్లా ఆ పార్టీ కార్యాలయం మన ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో లేదు, ప్రోటోకాల్ ప్రకారం ఉండాలి, మీరు పెట్టించండి అని చెప్పేసి ఆయనకన్నా మెమోరాండం ఇవ్వాలి. కానీ వీళ్ళంతా వీళ్ళు బలవంతం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు చేశారు. నరసింహరావు గారు 2.5 years అయిపోయింది, ఇప్పటి వరకు నేనేమంటున్నా అంటే వాళ్ళ కార్యకర్తలకు మనోభావాలు ఉంటాయి, రేపు వాళ్ళ అధికారంలోకి వస్తారు, మళ్ళీ వాళ్ళు ఇంకేదో చేస్తారు. అసలు ఈ రెండూ తప్పు కదా అంటున్నా నేను. మీరు వాళ్ళు పెట్టుకోకపోవడం ప్రధానమైనటువంటి తప్పు. పెట్టుకోకపోవటాన్ని మనం ప్రశ్నించాలి తప్ప మనం బలవంతంగా మనం వెళ్ళి చేయాల్సినటువంటి అవసరం లేదు. దానికి ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థను గౌరవిస్తూ ఆ వ్యవస్థకు అధికారం ఇద్దాం. అప్పుడు మీరు ప్రజాస్వామ్యాన్ని మీరు బలపరిచినటువంటి వాళ్ళు అవుతారు. అంతే తప్ప మనం దాన్ని సమర్థించాల్సినటువంటి అవసరం లేదు చేసినటువంటి పని. అలాంటప్పుడు ఏమైందంటే మాలాంటి న్యూట్రల్ అందరూ కూడా మీకు మద్దతు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, రెండు వైపులు చూడాలి. వాళ్ళు ఎంత తప్పు చేశారో మీరు అదే తప్పు చేస్తున్నారు. మీరు మా క్యాడర్ ఒప్పుకుంటున్నారు అంటున్నారు, వాళ్ళు వాళ్ళ క్యాడర్ ఒప్పుకుంటున్నారు. మీ ఇద్దరి క్యాడర్ కోసం రాష్ట్రాన్ని పనంగా పెట్టాలా? ఇప్పుడు ఇందాక జోజిరెడ్డి గారు అంటూనే ఉన్నారు, అది ప్రజల సొమ్ము అని. కాబట్టి ఇట్లా మనం ప్రతి యాంగిల్ ని ఆలోచించుకుంటూ ఉంటే ప్రతి ఏరియాలోకి వెళ్తే వాళ్ళు చేసినవే మీరు చేస్తున్నారు. మీరేం కరెక్ట్ గా లేరు కదా. ఒక ఎమ్మెల్యే పార్టీ గెలిచినటువంటి వ్యక్తికి మీరు అసెంబ్లీలో మీరు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇదేం ప్రజాస్వామ్యం? ఇది కూడా కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళు చేసిన తప్పులు దయచేసి మీరు చేయకూడదు. వాళ్ళని మీరు తప్పన్నారు కాబట్టి అది మళ్ళీ మీరు చేస్తే వాళ్ళు 4 తప్పులు చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. దీన్ని ఎవరు ప్రశ్నించాలి? పౌర సమాజం మనమే ప్రశ్నించాలి, మీడియా ప్రశ్నించాలి, ప్రజలు ప్రశ్నించాలి. ప్రశ్నించేటువంటి ఆస్కారం కూడా ఆ వేదికను కూడా మనం ఇవ్వగలగాలి. అప్పుడే మనం ప్రజాస్వామ్యం అనేటువంటి దాని గురించి గొప్పగా చెప్పుకోగలుగుతాం. కానీ మాట్లాడినటువంటి వాళ్ళందరూ నోరులు మూస్తాము, లేకపోతే అట్లంటే వ్యవస్థ అనేటువంటిది ముందుకెట్లెళ్తుంది? మనం ఒక 9.5 సంవత్సరాలు అందరి నోళ్ళు మూయించారు. దయచేసి నేను అనేది ఏంటంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే ప్రజలు అంతిమైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి వాళ్ళకు వదిలిపెట్టాలి. కానీ మనము ఆ యొక్క వ్యవస్థని మనం మన చేతిలోకి తీసుకోవద్దు అనేటువంటిది నా యొక్క విజ్ఞప్తి. రైట్. జోజిరెడ్డి గారు, 9.5 సంవత్సరాలలో అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫోటో పెట్టుకున్నారా? ఇది ఫస్ట్ ప్రశ్న అని బీఆర్ఎస్ నేత అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో అంటే ఎవరెవరు అంటే కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రేపు మీ పార్టీ కావచ్చు, ఏ పార్టీ కావచ్చు, అంటే పార్టీలకు విలువిస్తున్నారా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి విలువిస్తున్నారా? ఈ రాష్ట్రానికి ఒక దిక్కు చేయనటువంటి ముఖ్యమంత్రికి విలుస్తున్నారు పరిపాలనాధికారిగా. ఎవరికి విలువిస్తున్నట్టు అంటే పార్టీకి విలువిస్తున్నారా? ఆ పార్టీ జెండా తెచ్చి నా ఇంట్లో జెండాలు కాదు కదా, ఇది పార్టీ ఎజెండా కాదు. భారతదేశంలో నడుస్తున్నటువంటి సామాజిక న్యాయంలో న్యాయసూత్రంగా వాస్తవానికి ఈ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకోబడ్డ వ్యక్తి ముఖ్యమంత్రి. అతనికి విలువీయకుండా ఫోటోలు పెట్టుకోము. ఎస్, రేపు అయిపోయిన తర్వాత తీసేసుకోండి, ఎవరు వస్తే వాళ్ళు తీసేసుకోండి, ఉన్న ముఖ్యమంత్రి పెట్టండి. ఎందుకని ఎలా చూడొచ్చు? ఇప్పుడు నేను చెప్పాను కదా రాజమౌళి గారు, ఏదైతే ప్రజలు నిర్ణయం ప్రకారంగా అక్కడ ముఖ్యమంత్రి అనేది జరిగిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా లేకపోతే ఇంకొకరు అనేది కాదు, అక్కడ ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి. దట్ ఈస్ ద రూల్. మీ పార్టీ ఆఫీస్ లో పెట్టుకోమని ఎవరు చెప్పట్లేదు కదా. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో పెట్టారు. టీఆర్ఎస్ చేసిన దౌర్జన్యాల మీద కూడా ఇవాళ వరకు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నోరు జరగట్లేదు. ఎన్ని దౌర్జన్యాలు చేశారు ఎమ్మెల్యేలు కానీ ఇంకొకటి కానీ, ఉత్తుల మీద కేసులు పెట్టేసి ప్రజల్ని నాశనం పట్టిస్తే కూడా ఎవరు ఇప్పటి వరకు మాట్లాడట్లే. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద అనేది కాదు ఇక్కడ సమస్య. ప్రజలకు కూడా న్యాయం. ఎగ్జాంపుల్ నేనేనండి. సోషల్ మీడియాలో ఎవరో ఒక పెద్ద మనిషి ఒక ఫోటో పెట్టించాడు నాకు. ఏమని, ఇక్కడ గంజాయి కరీంనగర్ లో బాగా దొరుకుతుంది, ఆ గంజాయికి ఎస్పీ అమ్మిన ఫోటో అని ఏదో సాక్షి టీవీలో వచ్చిందని ఫోటో తీసేసి కింద నా పేరు పెట్టేసి ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెడుతూ దానికి నేను ఫార్వర్డ్ చేస్తే, ఇదే గంగుల కమలాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే టీడీపీలో అన్నం పెట్టిన వాళ్ళకే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏం చేసిండు, పోలీస్ కేసు పెట్టిండు. పోలీస్ కేసు పెడితే నన్ను తీసుకొని అరెస్ట్ చేస్తాడు పోలీసుడు. ఎక్కడండి వాళ్ళు చేసినంత దౌర్జన్యం ఇక్కడ చేయట్లే. ఇంకా నన్ను అడిగితే ఎగ్జాంపుల్ గా చెప్తున్నా నేను, దాంతో పడేది ఏం కాదు. కానీ ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అది కేసీఆర్ ఇంకొకరా, హరీష్ రావు రేపు అవుతాడు, ఆయన ఫోటో పెట్టకపోతే ఊరుకుంటాడా? లేకపోతే కేటీఆర్ అవుతాడు ఊరుకుంటాడా? లేకపోతే నరసింహారావు గారు అవుతారు ఊరుకుంటారా? 2.5 సంవత్సరాల నుంచి ఇందాక నరసింహారావు గారు చెప్పింది కరెక్టే. కానీ ఒక సిస్టమ్ ఉంది అక్కడ. ఎంఆర్ఓకో లేకపోతే ఆర్డీఓకో ఒక అప్లికేషన్ ఇచ్చి ఉన్నారా ఇవ్వలేదా మనకు తెలియదు. అది ఇచ్చి ఉంటే బెటర్. అది ఇచ్చినాక కూడా పట్టించుకోకుండా, అసలు నన్ను అడిగితేనైతే గజ్వేల్ ఇష్యూ కాడికి వచ్చినప్పుడు, గజ్వేల్ సిద్దిపేట కన్నా హరీష్ రావు పొద్దున్న లేస్తే సాయంత్రానికి ఎప్పుడో ఒకసారి వచ్చిపోతాడేమో, కానీ కేటీఆర్ గారు నెలకో 2 నెలలకోసారి వస్తాడు. ఇక మన కేసీఆర్ గారు అయితే అసలు ఆఫీస్కే రాడు. అనవసరం అక్కడ ఆఫీస్ ఉంచడం. లేకపోతే ఎన్నో రకాలుగా ఎలా ఇంకొకటి కూడా అండి, ఇక్కడ 9.5 సంవత్సరాలలో ఫస్ట్ టర్మ్ లో ఎప్పుడు కూడా బిల్డింగ్లు రెడీ కాలేదు నాకు తెలిసినంత వరకు. సెకండ్ టర్మ్ కి వచ్చేసరికి వచ్చినాయి బిల్డింగ్స్ వచ్చినప్పుడు దాంట్లో ఒక సిస్టమ్ ఉంది. ఆ గవర్నమెంట్ కి ఎందుకు కేటాయించారు, ఎక్కడెక్కడో ఉండేదానికంటే ఇక్కడ ఒక క్వార్టర్ ఇస్తారు, ఇక్కడ ₹1,00,00,000 పెట్టి క్వార్టర్లు, మళ్ళీ హైదరాబాద్ పోతే క్వార్టర్లు, జీతాలు విపరీతమైన జీతాలు ఎమ్మెల్యేలకి. ఏందండి ప్రజల సొమ్ముని ఎట్లా పడితే అట్లా వాడుకుంటూ ఇష్ట రీతిగా చేసుకుంటూ పోతున్నా తప్ప ఏం లేదు. హరీష్ రావు కావచ్చు, ఇలా హరీష్ రావు స్టేట్మెంట్ ఏంటండి, స్క్రోలింగ్ చూశాను నేను. దీనికి మొత్తం కారణం రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ గారు కాదా? అప్పుడు మొత్తం చేసిన ఎమ్మెల్యేలు తప్పులు చేసినాయన్ని, ప్రాజెక్టులన్నీ తినాయన్ని, ప్రజల సొమ్ములు తినాయన్ని, ప్రాజెక్టులు కూడా కొట్టినాయన్ని, అన్నిటి కూడా మరి కేసీఆర్ కారణమా? మరి అదన్నా చెప్పాలా? ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కారణమైనప్పుడు ఈ కూడా కేసీఆర్ కారణం. వాళ్ళందరూ మరి జైల్లోనే ఉండాలిగా ఇప్పుడు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదు. రియల్ గా చెప్తున్నానండి, రేవంత్ రెడ్డి 100% మిస్టేక్ చేస్తున్నాడు. ప్రజలకు చెప్పి గెలిచింది ఒకటి, ఇలా చేస్తున్నది ఒకటి. ఎక్కడ కూడా వాళ్ళకి పరిశ్రమలు జరగట్లేదు. ఆ రోజున ఇప్పుడు శివకుమార్ గారు చెప్తారు ఏమని, ఆస్తులు అమ్మైనా కూడా అప్పుడు వాళ్ళు చేసిన కుంభకోణాలను సరి చేయాలి. ఎస్, ఎందుకు చేయట్లేదు మీరు? ఎక్కడి నుంచి వచ్చినాయండి 9.5 సంవత్సరాలలో పార్టీ ఆఫీస్కి ఓన్లీ వైట్ మనీ 1,600 కోట్లు చూపిస్తున్నారు. ఏందండి అది? బెదిరియకపోతే మీకు ఎవరండి? మేము ప్రేమతో డబ్బులు ఇచ్చారా? ఎవరిచ్చారు ప్రేమతో డబ్బులు మీకు? చెప్పండి ఒక పేరు. మీకు అయ్యా ఇగో మా దగ్గర డబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయి, మీ పార్టీకి ఇస్తున్నామని చెప్తారు. మాకెవడు ఇట్లేదే, మేము అడుక్కుంటున్నా కూడా ఇట్లేదు ఎవడు. ఆయనకే 1,600 కోట్లు ఒకేనే వచ్చినాయా? టీడీపీలో లేవు. అన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తే కాంగ్రెస్ లో లేవు. ఇవాళ బీజేపీకి బీఆర్ఎస్ కి మాత్రం పుష్కలమైన డబ్బు వచ్చి కూర్చున్నది. ఈ 10 సంవత్సరాలలో సంపాదించినంత ఈ పార్టీలు 2 పార్టీలు ఎవరు సంపాదించలేదు. ఇలా ప్రజల్ని బెదిరించుకుంటూ బతుకుతున్నారు తప్ప ఇంకొకటి లేదు. ఏమన్నా అంటే ఒక తెలంగాణ, ఇంకా తెలంగాణ ఏందండి? ఇంకా
15 సంవత్సరాలకు వచ్చినాం, 12.5 సంవత్సరాలకు వచ్చినాం. ఇంకా తెలంగాణ ఇచ్చేదండి. మన తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు కొట్లాడదాం, సౌత్ ఇండియా అని కొట్లాడదాం ఒకటి అవసరం అయితే. అంతేగాని ప్రజల సొమ్ముతో ప్రజలని ఇంకా కూడా మోసం చేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఇంకా కూడా ఇలా ముఖ్యమంత్రి హోదాలో ఎవరున్నా పర్వాలే, అది హరీష్ రావు కావచ్చు, ఇవాళ అక్కడ ఎదుగుతున్న ఎవరు ప్రతాప్ రెడ్డి కావచ్చు. ప్రతాప్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇవాళ ఇంకో మాట, ఇవాళ ఒక సబ్జెక్ట్ వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ గారు ఫస్ట్ మిస్టేక్ చేసింది తెలంగాణ వచ్చిన తర్వాత. ఏది తెలుగుదేశంలో గెలిచిన శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఈగల కృష్ణారెడ్డి, వీళ్ళందరినీ పార్టీలో జాయిన్ చేసుకొని పార్టీ మంత్రి పదవులు ఇచ్చి ఆ రోజున మెజార్టీ ఉందే. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే తప్పు చేసిండు. రేవంత్ రెడ్డి కూడా అసలు ప్రజల్లో మార్పు రావాలంట. నేను ఫస్ట్ నుంచి ఒకటే నా మాట, ప్రజల్లో మార్పు రావాలి. వీళ్ళతో రాళ్లతోటి చెప్పుకొని ఏదైతే కేసీఆర్ అదే మాట వాడిండు, రేవంత్ రెడ్డి అదే మాట మాట్లాడిండు. ఏమని? రాళ్లతో కొట్టండి, పార్టీలు మారితే గెలిచిన తర్వాత చెప్పులతో కొట్టండి అన్నారు. ఇప్పుడు అదే చేయాలి అసలు యాక్చువల్గా ప్రజలు కూడా. అది జరగట్లేదు ఇక్కడ. అది జరగనంతసేపు ఈ విధంగానే జరుపుకుంటూ పోతుంది. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎంత బ్లండర్ మిస్టేక్ అది. దాన్ని ఇంకా సమర్థిస్తారు అసెంబ్లీలో. నిన్న జీవన్ రెడ్డి గారు, ఇవాళ సంజయ్ కుమార్, ఇవన్నీ చూసినప్పుడు ఏదైనా కూడా రేవంత్ రెడ్డి ఇంకా ఈ 6 నెలల్లో ఇలా బీజేపీ కిషన్ రెడ్డి అన్నాడు ఒక మాట, ఏమని? కాళేశ్వరం గురించి వచ్చినప్పుడు డిస్కషన్ లో 300 సురేష్ రెడ్డి గారు ఎంపీ గారు మాట్లాడుతున్నారు, 300 కోట్ల నష్టం కదా అంట. 300 కోట్లు అంటే ఏంటండి? ఆయన చెప్పిన లెక్క ప్రకారం 300 కోట్లు ఎవరికి అప్ప సొమ్ము? అది ప్రజల సొమ్ము కాదా? కాళేశ్వరంలో పోయింది. 300 కోట్లు కట్టమని చెప్పండి ఫస్ట్ చేయడానికి. ఇంకోటి మాట్లాడు, ఒక్క నిమిషం అంటారు శివకుమార్ గారు. నిన్న కిషన్ రెడ్డి అంటున్నారు మీరు ఇంకా కూడా పూర్తి రిపోర్ట్ ఇవ్వలేదు కాళేశ్వరం అని. కానీ ఇవ్వండి, ఎందుకు ఇవ్వట్లేదు? మీరు కేసీఆర్ కాపాడుతున్నారా? మీరు మీకు అంత అడ్డగోలు అయిపోయిందా? ఇవ్వండి. జోజిరెడ్డి గారు అడిగేదానికి క్లారిటీగా గవర్నమెంట్ తరఫున మీరు ఏ సమాధానం చెప్తారు? రాజమౌళి గారు, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడిన మాటకి ఇప్పటికి మార్పులు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు జోజిరెడ్డి గారు కూడా అంటున్నారు. ఎందుకంటే అధికారంలో లేనప్పుడు ఏదైతే ఎలక్షన్ కి ముందు మాట్లాడిన మాటలు అన్నీ కూడా ఈ రోజు ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలని చెప్పి నేను కూడా చెప్తున్నా. ఎందుకంటే ప్రజలలో ఏం వచ్చేసిందంటే, మొత్తానికి ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడినప్పుడు వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి వాళ్ళ మీద నేను ఖచ్చితంగా ఏదైతే అప్పు చేసిండో అప్పు కడతా అని చెప్పి మాట్లాడిండు. కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కక్ష సాధింపు చేయను, దేవుడాలు చూసుకుంటారు అనేది రకంగా మాట్లాడుతుంటాను కూడా కొంతమంది. నన్ను ఇప్పుడు జోజిరెడ్డి గారు మాట్లాడినట్టే నన్ను చాలా మంది అడగడం జరిగింది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓపెన్ గా చెప్తున్నా, ఈ రోజు ప్రజలని ఇబ్బంది పెట్టి ప్రజల దగ్గర వసూలు చేసి ఆ కేటీఆర్ ఫ్యామిలీ కంపెనీ చేసిన అప్పులు మనం కట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఉద్యమ కాలంలో వాళ్ళ ఆస్తులేంది, ఇప్పుడు వాళ్ళ ఆస్తులేంది అనేది వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టినప్పుడే, అదే వాళ్ళ ఏదైతే ఎలక్షన్ అఫిడవిట్ లో పెట్టిన దాన్నే మనం సరి చేసుకుంటే వాళ్ళు ఎంత సంపాదించారు అనేది బయటపడుతుంది. ఆ ఆస్తులను ఖచ్చితంగా జప్తు చేస్తేనే వాళ్ళు సరిగ్గా అవుతారు, లేకపోతే ఈ పరిస్థితి ఇట్లా ఉంది. అండ్ మోర్ ఎవర్ ఇంకోటి ఏంటంటే, ఈరోజు ప్రజలు కూడా ఓటు వేసేటప్పుడు డబ్బులు తీసుకుంటే ఇట్లనే మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఓటుకి డబ్బులు అడగకుండా వాళ్ళని ఎవరినైనా ప్రశ్నించడము, లేదంటే రైట్ టు రీకాల్ అనే ఆలోచన ఒకటి వస్తే మటుకు ఆడు ఎవడైనా ఉండని, ఏ ఎమ్మెల్యే ఉండని, ఎంపీ ఉండని, అవసరమైతే స్వయాన ముఖ్యమంత్రి పరిపాలన సరిగ్గా చేయకపోతే రైట్ టు రీకాల్ వాళ్ళని దింపేయడం, కొత్త వాళ్ళని తీసుకోవడం అనేది మన దగ్గర ఆ ప్రస్తావన రావడమే మంచి పద్ధతి. రైట్, మీరు చెప్పినట్టు ఇక అప్పటి అప్డావిట్లో వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి అనేది తీయడం, లేదంటే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కావచ్చు, లేకుంటే వారిని బర్తరఫ్ చేయడం కావచ్చు, ఇలాంటివి కూడా జరగవు. ఎందుకంటే అది మాటల వరకే చేతలకు కాదు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా కానీ గతంలో మాట్లాడిన మాటలు, ఎవరు లేనప్పుడు ఒక మాట, అందరం ఎక్కిన తర్వాత ఒక మాట మాట్లాడేది అది రాజకీయ నాయకులకు ఖచ్చితంగా ఉంది. అది రేపు మీరు కాదు ఎవరైనా కానీ అదే సాధిస్తారు అనేది క్లారిటీగా ఉంది. రేవంత్ రెడ్డి గారిని మూసుకొని ఉండమని చెప్పండి, అవన్నీ చెప్పొద్దని చెప్పండి. మరి బాబు నేను ఓడిపోయినా, నేను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, నన్ను వదిలేయండి, నేను క్షమించామని చెప్పాలి, అడగమని చెప్పండి ప్రజల్ని. రోజు కాళేశ్వరం ముట్టడి, లేకపోతే నోటీసులు ఇవ్వడము, సిఐడి అనడము, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అనడం, ఇవన్నీ ఎందుకండి? ప్రజా పరిపాలన చేయమని చెప్పండి. దానికి ఒక లాస్ట్ పెద్దలు చెప్పిన సామెత, ఓడ దాటదనక
ఒకటి ఓడదాటినాక ఒకటి అనే సామెత ఉంది. ఎందుకంటే ఎవరు అందరం ఎక్కినా అదే మాట మాట్లాడతారని జనం గుర్తుంచుకోవాలి. ఆ నేపథ్యంలోనే ఇప్పటి వరకు బిగ్ టాక్లో పాల్గొనడానికి జోజిరెడ్డి గారికి, అదేవిధంగా శివకుమార్ గారికి, అదేవిధంగా నారపల నరసింహరావు గారికి, అదేవిధంగా విజయ్ క్షత్రి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏది ఏమైనా కానీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలనే ప్రమాదాదిగా వధించి వారికి సంబంధించిన వరకు న్యాయం చేయాలి. ఏ ప్రభుత్వమైనా ఎలాంటి దాడులకు కానీ ఎలాంటి కక్ష ఎవరు కూడా పోకూడదనేది స్వతంత్ర న్యూస్ కోరుతుంది. థ్యాంక్ యూ.